వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. ఇప్పుడు శాతాలు టాపిక్లో మీకు ఈరోజు మనం చూసుకుంటే ఫార్ములాస్ మేము ఒక బేసిక్గా తీసుకున్నాము. నెక్స్ట్ లెవెల్ 1 ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు ఇది లెవెల్ 2 అనుకుంటాం. సో మీరు లెవెల్ 2గా భావించండి, ఎందుకంటే ఇది కొంచెం హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. అంటే లెవెల్ 1 లెవెల్ 2 అనుకుంటే లెవెల్ 2 కింద తీసుకుందాం. అయితే ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ మీరు ఏ రకమైన క్వశ్చన్స్ అయినా కానీ అన్ని రకాల మోడల్ కవర్ అయితే బాగా ప్రాక్టీస్లో మీరు ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా చూసిన క్వశ్చన్ ఉండదు. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి క్వశ్చన్ కనబడాలన్నమాట. అయితేనే మీరు కొంచెం చేయగలుగుతారు. అక్కడ కొత్త క్వశ్చన్ కనబడేటట్టు అనిపించింది అనుకో మనం చేయలేము. కనుక ఇక్కడ అవినాష్కు తమిళం మరియు తెలుగులో 70% మార్కులు సాధించాడు. అతనికి తమిళంలో 100కి 70 మార్కులు రాగా కాగా లేదా కాగా. సో అది అయినా అతడు తెలుగులో 100కి ఎన్ని మార్కులు సాధించాడు అంటే మొత్తం 70% కాబట్టి ఇళ్ళ 100 ఉన్నాయి, అలా ఉన్నాయి. సో అవినాష్ మార్కులు జవాబు అనమాట. దీనికి ఆన్సర్ సొల్యూషన్ అవినాష్ మార్కులు 70/100 ఇంటూ 200. ఈ 200 తీసుకుంటున్నాము అంటే తమిళంలో 100 ఉన్నాయి, తెలుగులో 100 ఉన్నాయి. 200కు 70% వచ్చినాయి కాబట్టి ఇది ఎవరైనా పడ 140 మార్కులు. అవినాష్కి 2 సబ్జెక్టులు వచ్చినాయి 140. అంటే దీంట్లోకి లేచినప్పుడు తమిళంలో అతనికి 70 మార్కులు కాగా, సో 70 మార్కులు ఆయన తెలుగులో 100కి ఎన్ని మార్కులు వచ్చాయి. సింపుల్గా వచ్చింది. 100కి 70 వచ్చాయి కాబట్టి తమిళం ప్లస్ కదా, తమిళం ప్లస్ తెలుగు ఈజ్ ఈక్వల్ టు 140. తమిళంలో ఆల్రెడీ 70 ఇచ్చింది కాబట్టి 70 ప్లస్ తెలుగు ఈజ్ ఈక్వల్ టు 140. తెలుగు ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమైతుంది నాకు 140 మైనస్ 70. కాబట్టి ఇందులో కూడా సో తెలుగులో కూడా మనకి ఏమవుతుంది 70 మార్కులు నాకు చేస్తాం. ఇది ఇట్లాంటి ఏం రాయదండి. సింపుల్ షార్ట్కట్ ఎట్లా అంటే తెలుగు ప్లస్ తమిళనాడు కలిసి 140 మార్కులు. అంటే ఒక తమిళనాడు ఎన్ని వచ్చినాడు 70 వచ్చినాయి అంటే 70 వస్తే ఇంకో ఎన్ని వస్తాయి 70. ఆ 70 140 డైరెక్ట్ ఆన్సర్ 10 పెట్టకుండా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా చేయొచ్చు లేదా చూడొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఒక తరగతిలో 70% బాలు కలరు అంటే మొత్తం 70% బాలు కలరు. సో మరియు 504 బాలికలు కలరు. 504 బాలికలు కలరు. అయినా ఆ తరగతిలో బాలుర సంఖ్య ఎంత? ఇప్పుడు ఇక్కడ ఏమండి 504 బాలికలు ఉన్నాయన్నాడు, 70% బాలురు ఉంటున్నాడు. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక తరగతిలో 70% బాలురు ఉన్నారు అనగానే మనము మొత్తం విద్యార్థుల సంఖ్య 100% సమానము. అయితే 70% బాలురు ఉంటే బాలికలు ఎంతమంది ఉంటారు? 30% ఉంటారు. కాబట్టి మొత్తం విద్యార్థులు ఇది సొల్యూషన్ అంటే ఆన్సర్ అనమాట. మొత్తం విద్యార్థులు ఎప్పుడు కూడా ఏమనుకోవాలా 100% అనుకోవాలా. అంటే ఈ మొత్తం విద్యార్థులు 100% అంటే ఎవరు వస్తారు? బాలికలు మరియు బాలురు కలిపి. అందులోకి వెళ్ళి బాలురు ఎంత ఉన్నారు? 70% ఉన్నారు. బాలికలు ఎంత ఉన్నారు? మనకు 30% ఉన్నారు. అంటే 100కి 70 30%. ఇప్పుడు మనము ఇక్కడ క్వశ్చన్లో చూసుకోవాలి. బాలికలు ఎంతమంది ఇచ్చాడు? 504 ఇచ్చాడు. అంటే 30% ఈజ్ ఈక్వల్ టు 504 అయితే 70% ఎంత? చాలా మంది ఏం చేస్తారు 100% ఎంత కనుక్కుంటారు. 100% కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు ఓన్లీ బాలువే అడిగింది కాబట్టి 70% ఎంత. కాబట్టి 70/30 ఇంటూ 504 కట్ చేస్తే 0 0 3 1 3 3 6 18 324 కటింగ్ చేస్తే జాగ్రత్త చేయాలండి. 3 1 3 2 మిగులుతుంది 20 ఉంటాయి అనమాట. 3 6 18 మళ్ళీ 2 మిగులుతుంది 324 756 చేత 5 7 5 30 7 6 42 7 30 7 6 42 5 47 4. సో 7 1 7 4 11. సో ఇది 1170. ఎవరు ఇది? 1170 బాలు.
మొత్తం ఎంతమంది అంటే 100కి ఎంత 100/30 కనుక్కోవచ్చు. ఎట్లయినా అంతే. క్వశ్చన్లో మనం ఏమి ఇచ్చారు, ఏం కొనుక్కోవాలి, ఏమైతే తెలియదని మనం 100%కి సమానం అనుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 3. మూడో క్వశ్చన్ అండి. ఒక తరగతిలో తరగతిలో 60% బాలురు కలరు. బాలికల సంఖ్య 300 అయినా మొత్తం విద్యార్థులు ఎందరు? క్వశ్చన్ ఏమన్నారు? ఒక తరగతిలో 60% బాలురు ఉన్నారట. మనం 60% బాలురు ఉన్నారు కానీ మనకి ఎంటర్ మైండ్లో 40% బాలికలు అని గుర్తుంచుకోవాలి. మనం మొత్తం విద్యార్థులు ఏమనుకుందాం? 100 అనుకుందాం. అప్పుడు 60% బాలురు, 40% బాలికలు. సో ఇది బాలికలు ఇది 40% 300. ఇక్కడ మనకి ఏ రకంగా 40% అని చాలా మంది అనుకుంటారు. తప్పండి. 60% ఉంది అంటే మొత్తం 100% అయినప్పుడు 60% తీసిస్తే 40% వస్తుంది. అదే 40% ఎవరు ఉంటారు? బాలికలే ఉంటారు. ఇంకా వేరే ఎవరు ఉంటారు? అక్కడ బాలురు బాలికలే ఉంటారు. కాబట్టి మొత్తం విద్యార్థులు 100% ఎంత? అప్పుడు మనం 100/40 × 300 కట్ చేస్తే 0 0 4 1 4 25 25 వల్ల 75 750. ఒక తరగతిలో 60% బాలురు కలరు అంటే బాలికలు 40% ఉంటారని మనం ఇంటిని అనుకొని చేసుకోవాలి. ఓకే, మనం క్వశ్చన్ నెంబర్ 4. ఒక పుస్తకంలో 4 చాప్టర్లు 4 చాప్టర్లలో ఒక పుస్తకంలో 4 చాప్టర్లలో మొదటి చాప్టర్లో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఒక పుస్తకంలో 4 చాప్టర్లు, మొదటి చాప్టర్లో 20%, రెండో చాప్టర్లో 18%, మూడో చాప్టర్ 26%, నాలుగో చాప్టర్ 20% పేజీలు కాగా అంటే ఉన్నాయన్నమాట. కాగా మిగిలిన పేజీలు 6. అయినా ఆ పుస్తకంలో మొత్తం పేజీల సంఖ్య ఎంత? ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ మీద మొదటి చాప్టరు, రెండో చాప్టరు, మూడో చాప్టరు, నాలుగో చాప్టర్ తీసుకుందాం. మొదటి చాప్టర్ ఎన్ని ఉన్నాయి? 20% ఉన్నాయి. ప్లస్ రెండో చాప్టర్లో 18% ఉన్నాయి. మూడో చాప్టర్లో 26% ఉన్నాయి. నాలుగో చాప్టర్లో 21% ఉన్నాయి. ఇవన్నీ కూడాలా కూడితే వస్తుంది మొత్తం ఎంత శాతం ఉన్నాయో వస్తుంది. అంటే ఇక 4 6 10 10 8 18 18 8 26 21 6 చెత్త 2 కాబట్టి 2 2 4 6 7 2 9 96% అంటే 96% పేజీలు అయిపోయింది అనమాట. మొత్తం ఎంత శాతం అనుకున్నాము? 100% అనుకోవాలి. అంటే 100% వెళ్ళి మిగిలిన పేజీలు మిగిలినవి 100 - 96 4% మిగిలింది. ఈ 4% పేజీలు ఎన్ని పేజీలు మిగిలినాయి? 6. 4% 6 పేజీలు అని రాసుకోవాలన్నమాట. 4% 6 పేజీలు మొత్తం కాబట్టి 100% ఎంత? 100/4 × 6 4 1 4 2 8 4 5 20 25 150 పేజీలు. ఓకేనా? సో ఈ విధంగా మనం తీసుకోవాలి. మొత్తం 50 పేజీలు ఎంత? ఒక్కొక్కసారి మొదటి చాప్టర్లో ఎన్ని పేజీలు ఉన్నాయి అంటాడు. అంటే 4% 6 చాప్టర్లు 20% ఎంత? ఒక్కొక్కసారి 4th చాప్టర్లో ఎంత? 24 ఎంత? ఎట్లా అడిగినా ఏమి ఇచ్చాడు ఏం కనుక్కోవాలి చూసుకోవాలి. ఇందులో మాత్రం 4 చాప్టర్ 6 పేజీలు ఎట్లా వచ్చిందంటే ఇక్కడ చెప్పిండు మిగిలిన పేజీలు 6 అన్నాడు కాబట్టి దాన్ని బట్టి మనం గుర్తు చేసుకోవాలి. దీన్ని ఆన్సర్ మంచిగా రాసుకొని జాగ్రత్తగా చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 5. ఐదో క్వశ్చన్కి వచ్చేస్తే ఒక కాంప్లెక్స్లో
సేమ్ ఇలాగే ఒక కాంప్లెక్స్లో సో హార్డ్వేర్ షాప్స్, హార్డ్వేర్ అంటాం కదా, అంటే ఇనుప షాపులు అన్నమాట. హార్డ్వేర్ షాప్స్ 12%, హార్డ్వేర్ షాప్స్ 12. గార్మెంట్ షాప్స్, గార్మెంట్ అంటే బట్టల షాపులు అన్నమాట. గార్మెంట్ షాప్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 23% ఉన్నాయి. ఓకేనా, 23%. అలాగే ఎలక్ట్రికల్ షాప్స్, ఎలక్ట్రికల్ షాప్స్ ఇది ఎన్ని మనకు? 17%. ఓకే, 17%. బొమ్మల షాప్స్ ఇది ఎంత ఉన్నాయి మనకు? బొమ్మల షాప్స్ 17%. అలాగే స్వీట్ షాప్స్, బొమ్మల షాపు 10% అన్నమాట. ఇది 10%. స్వీట్ షాప్స్, స్వీట్ మిఠాయి షాపులు అన్నమాట. స్వీట్ షాప్స్ ఇది 5%. స్వీట్ షాప్ 5%. కాగా మిగిలిన షాపులు 66. మిగిలిన షాపులు అయినా మొత్తం అయినా గార్మెంట్ షాప్స్ ఎంత అంటాడు ఇక్కడ? గార్మెంట్ షాప్స్ ఎన్ని? చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. గార్మెంట్ షాప్స్ ఎన్ని అని అన్నాడు. ఫస్ట్ మనము మొత్తం కాంప్లెక్స్లో హార్డ్వేర్ షాప్స్ ఎన్ని ఉన్నాయండి? 12. చూద్దాం. హార్డ్వేర్ షాప్స్ 12%, హార్డ్వేర్ కదా. నెక్స్ట్ గార్మెంట్ షాప్స్ ఎన్ని ఉన్నాయి? గార్మెంట్ 23. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎన్ని ఉన్నాయి? ఎలక్ట్రికల్ ఇది 17%. నెక్స్ట్ బొమ్మల షాప్స్ ఎన్ని ఉన్నాయి? బొమ్మల షాప్స్ 10%. స్వీట్ షాప్స్ ఎన్ని ఉన్నాయి? 5%. మొత్తం కలిపి కూడాలి. సో కూడితే సో ఎక్కడైతే 7, 3, 10, 15, 2, 17, 7, 1, 2, 3, 4, 4, 67% అయినాయి. 67% షాప్స్ అయితే మిగిలిన షాప్స్ ఏంటంటే మనకు మొత్తం 100%. సో మొత్తం ఇది ఎంత ఉంటాయి? ఇప్పుడు మొత్తం షాప్స్ ఏవి ఎక్కువైతే 100% అనుకోవాలన్నమాట. 100%. అందుకెళ్ళి 67% షాప్స్ తీసేద్దాం. అప్పుడు మిగిలిన షాప్స్ ఎన్ని? మిగిలిన షాప్స్ ఇది పర్సెంటేజ్కి వస్తే 33% మిగిలింది కదా. 100కి 60 అయితే 33. ఈ 33% ఇది ఎన్ని షాపులు అయితే మనకు? 66. ఇది గార్మెంట్ ఎంత ఇచ్చింది మనకు? గార్మెంట్ ఇక్కడ 23%. 23%కు ఎంత అంటే 33% 66 షాప్స్ అయితే 23కి ఎంత? కాబట్టి 23 కావాలంటే 23/33 ఇంటూ 66 కట్ చేస్తే 33 46 షాపులు. ఈ 46 ఏంటి? గార్మెంట్ షాపులు అన్నమాట. పూరా ఏంటి? గార్మెంట్ షాప్స్ మనకు 46 ఉన్నాయి అని అర్థము. క్వశ్చన్స్ బాగా చక్కగా చదువుకోవాలా, ఏమి ఇచ్చాడు, ఎలా చేస్తున్నామని మనం బాగా చూసుకొని చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6లో గమనించండి. ఒక లైబ్రరీలో ఇంగ్లీష్ పుస్తకాలు 30%. ఒక లైబ్రరీలో 30% ఇంగ్లీష్ పుస్తకాలు. మిగిలిన వాటిలో 60% హిందీ పుస్తకాలు. ఓకే, మిగిలిన విషయాలు హిందీ పుస్తకాలు. మిగిలిన వాటిలో 20% సంస్కృత పుస్తకాలు. ఓకేనా? ఈ సంస్కృత పుస్తకాలు 20%. సో కాగా
మిగిలిన పుస్తకాలు 52,500 అనమాట. అయినా ఆ లైబ్రరీలో మొత్తం పుస్తకాలు ఎన్ని? ఇట్లా క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఒక లైబ్రరీలో 30% ఇంగ్లీష్ పుస్తకాలని, మిగిలిన వాటిలో 20% 60% హిందీ పుస్తకాలని, మిగిలిన వాటిలో 20% సంస్కృత పుస్తకాలని కాగా మిగిలిన పుస్తకాలు 52. ఇక్కడ మన క్వశ్చన్లో అంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్ చాలా డిఫరెన్స్ ఉందండి. అంతకుముందు లాస్ట్కి ఒకటిసారి మిగిలిన అన్నాడు, కానీ ఇక్కడ ప్రతిసారి మిగిలిన అంటా ఉన్నాడు. కనుక మనం ఏం చేద్దామంటే మొత్తం పుస్తకాలు 100 అయితే ఆన్సర్ చేస్తున్నాం మనం. మొత్తం పుస్తకాలు ఇది 100%. అలాగే ఇంగ్లీష్ పుస్తకాలు అంటే 30. ఇంగ్లీష్ ఇది ఈక్వల్ టు 30% అన్నాడు కాబట్టి ఈ 100లో 30 అనుకుంటాం. 30 కూడా 100 మనకి ఎన్ని వస్తుంది? అప్పుడు 30 వస్తుంది. మిగిలినవి ఎన్నైతాయి? మిగిలినవి ఇది ఈక్వల్ 100 మైనస్ 30 ఇది ఈక్వల్ 70 పుస్తకాలు అయిపోయి. నెక్స్ట్ ఏం చెప్పిండు? హిందీ పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? 60%. కాబట్టి 60% దేని మీద? 70 మీద. సో 70 × 60/100 కట్ చేస్తే 7/42 వస్తాయి. 7/42 అంటే 42 పుస్తకాలు ఏంటి మనకు? హిందీ పుస్తకాలు. మిగిలినవి ఎన్ని ఉంటాయి? మళ్ళీ మిగిలినవి ఇది కూడా 60 మైనస్ మొత్తం 70 కదా, 70 మైనస్ 42 ఇది ఈక్వల్ టు 8 6 అయితే 28 పుస్తకాలు మిగులుతాయి. మళ్ళీ హిందీ సంస్కృతం ఎంత? ఇది ఈక్వల్ టు 25%. ఇప్పుడు 28 × 25/100 21లో 25 4 4 ఇయ్యాల. అప్పుడు మిగిలిన పుస్తకాలు ఎన్ని ఉంటాయి? మిగిలిన పుస్తకాలు లేదా మిగిలినవి 28 మైనస్ 7 ఇది ఈక్వల్ టు 21. ఇప్పుడు దీన్ని మనం 21% మిగిలింది కదా, నేను 21% అని కూడా అనొచ్చు. మొత్తం పుస్తకాలకి అన్ని పోగా ఫస్ట్ ఏం చేసేసినాము? ఇంగ్లీష్ పుస్తకాలు తీసేసినాం. సెకండ్ ఏం తీసినాము? హిందీ తీసేసినాము. థర్డ్ ఏం చేసినాము? సంస్కృతం తీసేసినాం. పోగా అన్ని పోగా ఎంత? 20%. మనం మిగిలిన పుస్తకాలు నుంచి 52,000 అంటే 21% ఈజ్ ఈక్వల్ టు 52,500 అయితే ఓకే. 21% ఎంత? 52,500 అయితే మనకు అడిగింది మొత్తం పుస్తకాలు కాబట్టి 100%కి ఎంత? 100%కి ఎంత? మనకి ఏమొస్తుంది? ఎక్కువ కాబట్టి 100/21 × 52,500. దీన్ని కట్ చేస్తే 7 × 21 7 × 49 7 × 35 0 0 3 1 3 2 6 3 5 15 0 0 ఇది ఈక్వల్ టు 2,50,000. ఇట్లా మిగిలిన అంటే ఈ విధంగా చేశాను. కానీ మనం ఎగ్జామ్లో ఇలా చేయకూడదు, షార్ట్ కట్లో చేయాలి. మీకు షార్ట్ కట్ కోసం కూడా నేను ఇంకొక టెక్నిక్ చెప్తాను. షార్ట్ కట్ అంటే ఏంటంటే చేయాలి, ఒకటే లైన్లో షార్ట్ కట్ చేసి ప్రాబ్లమ్ని. షార్ట్ కట్ ఎట్లా చేస్తామంటే మిగిలిన శాతం ఇది ఈక్వల్ టు మిగిలిన పుస్తకాలు 3 సార్లు అనుకోవాలి మనసులో. మిగిలిన శాతం ఇది ఈక్వల్ టు మిగిలిన పుస్తకాలు, మిగిలిన శాతం ఇది ఈక్వల్ టు మిగిలిన పుస్తకాలు. రైట్. ఇప్పుడు మనకు లైబ్రరీలో 30% ఇంగ్లీష్ పుస్తకాలు అంటే ఎంత శాతం ఉంటాయి? 70 ఉంటాయి. 70/100 షార్ట్ కట్లో. నెక్స్ట్ 60% హిందీ పుస్తకాలు అంటే మిగిలిన ఎన్ని ఉంటాయి? 40 40/100. నెక్స్ట్ సంస్కృతం ఎన్ని ఉన్నాయి? 20% ఉన్నాయి. మిగిలిన ఎన్ని ఉంటాయి? 70%. ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 52,500. ఈ 52,500 అన్ని మిగిలిన పుస్తకాలు కాబట్టి మిగిలిన శాతం ఈజ్ ఈక్వల్ టు మిగిలిన పుస్తకాలు. సంస్కృతం 25 కాబట్టి ఇక్కడ 75 వస్తుంది. 75/100 కాబట్టి ఫస్ట్ 30. సో 100 ఇప్పుడు కట్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? 52,500 ఇంటూ 100/70 ఇంటూ 100/40 ఇంటూ 100/75 కట్ చేద్దాం. యాక్చువల్గా ఈ స్టెప్ ఆన్సర్ వచ్చేస్తే డైరెక్ట్గా ఒకటే స్టెప్లో చేసుకోవచ్చు ఇంతట్లో. సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్ 25 ముళ్ళ 25 4 100. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే 7తో కట్ చేస్తున్నా 1 7 1 7 7 49 7 5 35 అంటే 2 0 ఇట్లా ఉంటాయి.
నెక్స్ట్ 3తో కట్ చేస్తున్నా. 3 కట్ల 3 ఇంట్ల 6, 3 ఏళ్ళ 15, 2 సున్నాలు. ఇప్పుడు మనకు ఈ 4 క్యాన్సిల్. కాబట్టి ఆన్సర్ వచ్చింది 2, 5, 0, 0, గీడొక 0, గీడొక 0. కాబట్టి మొత్తం వచ్చి 2,50,000 ఇట్లా షార్ట్ కట్లో మనం చేసేయాలి. కానీ ఇదంతా మీకు ఒక ఎందుకోసం చెప్పేది ఒక్క క్వశ్చన్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్లా లాంగ్గా. మిగిలిన అనేది ఒకసారి అనకుండా ప్రతిసారి అంటే ప్రతిసారి మిగిలిన కనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి మిగిలిన శాతం ఇది కూడా మిగిలిన పుస్తకాలను ఒక్క డైలాగ్తో గీత చిన్న షార్ట్కట్లోనే ఆన్సర్ను చేసుకోవచ్చు. సో ఇది చాలా జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. ఒక పరీక్షలో 30% మార్కులకు పాస్, కానీ ఒక పరీక్షలో 35% మార్కులకు పాస్, కానీ రవికి 90 మార్కులు రాగా 15 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయినా మొత్తం మార్కులు ఎన్ని? క్వశ్చన్ చూద్దాం సార్. ఇక్కడ మొత్తం మార్కులు ఎన్ని అన్నప్పుడు మనకు ఒక పరీక్షలో రవికి 30% మార్కులు రాగా కానీ 30 మార్కులు పాస్, కానీ రవికి 90 మార్కులు రాగా 15 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అంటే రవి పాస్ కావాలంటే ఎన్ని మార్కులు కదా 15 మార్కులు కలపాలి. అంటే 90 + 15 105 అనమాట. పాస్ శాతం ఎంత ఉంది? 30%. ఇది ఇప్పుడు జవాబు. దీన్ని ఎట్లా చేయాలి చూడండి సార్. సో పాస్ = 30% = 90 + 15. అంటే 90 మార్కులు వచ్చినప్పటికీ ఫెయిల్ అయ్యారు కాబట్టి 90 + 15 తీసుకుంటాం అనమాట. 90 + 15 ఎంత? 105. సో పాస్ = 30%కు 105 మార్కులు. మనకు అడిగింది ఏంటి? మొత్తం మార్కులు 100%కు ఎంత? 100/35 × 105. 100/35 × 105 కట్ చేద్దాం. 30 దిక్కు వస్తే 30తో కట్ చేసుకోవచ్చు, లేదా 7తో కట్ చేసుకోవచ్చు. 35 ఒకట్ల 30, 35 ముళ్ళ 390 ఇది = 300 మార్కులు. మొత్తం మార్కులు ఏంటండి? 300. క్వశ్చన్ నెంబర్ 8 విషయచ్చా. ఇది క్వశ్చన్ అండి, కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇది జాగ్రత్త అండి. ఒక పరీక్షలో అజయ్కు 36% మార్కులు రాగా 6 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. ఇద్దరు క్యాండిడేట్లు. ఇది 6 మార్కులతో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కానీ విజయ్కు 40% మార్కులు 18 మార్కులు పాస్ కంటే ఎక్కువ వచ్చాయి. అంటే విజయ్ పాస్ కంటే ఎక్కువ వచ్చింది, అని 4 తక్కువ వచ్చింది అనమాట. 42% వచ్చినాయి, 36% వచ్చింది. గుర్తుంచుకోండి. అప్పుడు ఆయన మొత్తం మార్కులు ఎన్ని, మరి పాస్ శాతం ఎంత? కొంచెం పెద్ద క్వశ్చన్. ఇది జాగ్రత్త తీసుకుందాం. ఇక్కడ మనం విజయ్ అజయ్ యొక్క పాస్ శాతం ఎంత ఉంది? 42%. నీకెంత? భేదము. జవాబు ఇట్లా ఏదంటే ఆన్సర్. వీరిద్దరి మధ్య భేదము, విజయ్ అజయ్ల మధ్య భేదము విజయ్ అజయ్ల మధ్య భేదము ఎంత? ఇది = 42 - 36 అనమాట. 42% అనుకుందాం. ఇది -36%. ఎంత అవుతుంది? ఇప్పుడు 6% అవుతుంది కదా. 12 6 అయితే 6, కాబట్టి 6%. 6% మార్కుల డిఫరెన్స్ ఎంత?
ఇంక పాస్ కంటే 18 ఎక్కువ వచ్చింది, ఈయన పాస్ కంటే 6 తక్కువ వచ్చింది. మనం కాబట్టి 18 - 6 12 మార్కులు అంటారు చాలా మంది, తప్పు. 12 మార్కులు కాదు. అంటే ఈయన పాస్ కావాలంటే ఇంకొక 6 మార్కులు రావాలా, ఈయనకి ఈక్వల్ కావాలంటే 18 మార్కులు కావాలి, అప్పుడు ఈక్వల్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ 6 + 18 తీసుకోవాలి. ఎందుకు అంటే ఇటు పాస్ కావాలంటే 6 రావాలా, ఆయనకి ఈక్వల్ కావాలంటే 18 రావాలి. కాబట్టి డిఫరెన్స్ 6% = ఏమన్నా 6% = 24 మార్కులు. ఇది ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే, క్వశ్చన్ ఏంది? మొత్తం మార్కులు, మొత్తం అంటే 100%. 100%కు ఎంత? అప్పుడు ఏం చేద్దాం మనము? దీన్ని 100/6 × 24 కట్ చేస్తే 6 × 6 = 400 మార్కులు. ఇక్కడ ఆన్సర్ మొత్తం మార్కులు ఎన్నో వచ్చేసి మనకు. ఇంకా పాస్ శాతం పాస్ మార్కులు కనుక్కోవాలి. పాస్ మార్కులు కావాలంటే ఏం చేద్దాము? ఈ 400 మార్కులలో 36% కనుక్కోవాలి. 36/100 ప్లస్ మళ్ళీ 6 మార్కులు తక్కువ ఉంటుంది కాబట్టి కలిపితే వస్తుంది క్యాండిడేట్. సో ఇది = 0000. 4 6 24 4 2 4 12 14 అంటే 144 + 6 ఇది = 150 మార్కులు. వాట్ ఈస్ దిస్? ఇది పాస్ మార్కులు అనమాట. పాస్ శాతము = 150 మొత్తం ఎంత? 400 × 100 కట్ చేస్తే 4 × 12 4 × 28 4 × 20 37.5%. ఆన్సర్ ఏమైనా ఉండాలా? 400, 37.5% అని ఉంటుంది. సో అది మనకి ఆన్సర్. కొంచెం ఇట్లాంటి క్వశ్చన్స్ జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే పాస్ అయిన క్యాండిడేట్కు ఫెయిల్ అయిన క్యాండిడేట్కు డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుందంటే ఎంత ఉంటుందంటే డిఫరెన్స్ 6% అయినప్పటికీ 24 మార్కులు డిఫరెన్స్. అదొక పాయింట్ కట్ చేసి మీకు ఈజీగా ఆన్సర్ టక్క చేసేయచ్చు. మనం చూస్తున్న క్వశ్చన్ నెంబర్ 9 విషయాలు కదా. 9వ క్వశ్చన్లో చూద్దాం. చిన్న క్వశ్చనే. ఒక సర్వే వెల్లడి ప్రకారం సర్వే ప్రకారం 40% సో ఇంగ్లీష్ మాట్లాడేవారు 50% హిందీ మాట్లాడేవారు 50%. ఓకేనా? నెక్స్ట్ 12% రెండు అంటే హిందీ మరియు ఇంగ్లీష్ రెండు మాట్లాడేవారు అయినా రెండు భాషలు మాట్లాడని వారు ఎంత శాతం క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకు రెండు మాట్లాడని వారు అడుగుతున్నాండి. మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఏం లేదు ఇక్కడ మొత్తము ఇంగ్లీష్ మాట్లాడాలని తీసుకోవాలా, మొత్తం తెలుగు హిందీ మాట్లాడాలి. సరే ఇంగ్లీష్ ఎంతమంది మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్ ఇక్కడ ఆన్సర్ కదా 40% మాట్లాడుతున్నారు. హిందీ ఎంతమంది మాట్లాడుతున్నారు? 50% మాట్లాడుతున్నారు కదా. ఈ రెండు కలిసి ఎంత మాట్లాడుతున్నారు? 90% మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మరియు హిందీ. సో రెండు మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారు? 12%. రెండు మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారు? మనకు 12% ఉన్నారు. కాబట్టి ఈ లెక్కలు తీసేద్దాం. 90 లెక్కలు 12 తీసేస్తే ఎంత వస్తుంది? 8. 72% ఈ మాట్లాడేవారు మాట్లాడేవారు లెక్కలు మాట్లాడేవారు తీసేసి మాట్లాడేవారు వేస్తారు. కాబట్టి మాట్లాడేవారు కాబట్టి 70%. మాట్లాడని వారు ఇది మొత్తం 100 అనుకుంటే 100 - 78 22% అని చెప్పుకోవాలి. ఇంకా మాట్లాడేవారు ఎంతండి? 22%.
ఈ విధంగా తీసుకుంటే మీకు ఎట్లాంటి క్వశ్చన్ చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 10. ఒక పట్టణ జనాభా 10,000. మొదటి సంవత్సరం 10% జనాభా పెరిగింది. రెండవ సంవత్సరం 20% తగ్గాను, అంటే జనాభా తగ్గిన తగ్గాను. మూడవ సంవత్సరం 30% జనాభా పెరిగింది. ఓకే, అయినా 3 సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత? క్వశ్చన్ మార్క్. మీరు ఒకసారి చూడండి, క్వశ్చన్ పెరుగుతున్నది తగ్గుతుంది, పెరగని తగ్గని, మీరు ఏం పట్టించుకోవద్దు. పెరుగుతూనేమో 100 కంటే పెంచాలి, తగ్గితేనేమో 100 కంటే తగ్గించాలి. ఫస్ట్ జనం వెళ్తుంది మనకు జవాబు. ఓకే, ఎంత ఉంది? 10,000 ఉంది కదా. ఈ ఫస్ట్ సంవత్సరం ఏంది? 10% పెరిగింది కాబట్టి 100 10 కలపాలి. 100/10/100. రెండో సంవత్సరం 20% తగ్గింది కదా, 100కి 20% తీసేయాలి, అంటే 80/100. నెక్స్ట్ మూడో సంవత్సరం ఏంది? 30% పెరిగింది కాబట్టి 130/100. 30/100 రాయద్దు. ప్రతిదాని శాతము అంటేనే 100 కాబట్టి 100 కంటే పెంచాలా, 100 కంటే తగ్గించాలా. 100కి 20% పెరిగినప్పుడు 100/20/100 అన్నాం. నెక్స్ట్ 20% పెరిగిన 110/100 అన్నాం. 20% తగ్గినప్పుడు 100కి 20 తీసేసి 80/100 అనుకున్నాం. మళ్ళీ 30% పెరిగింది కాబట్టి 130/100. ఇది ఎన్నిసార్లు? 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు ఏం కానీ డైరెక్ట్గా తెలుసుకోవాలి. క్వశ్చన్ కడిగేద్దాం. 0 0 0 0 0 0. ఇప్పుడు కట్ చేసిన 8 సున్నాల కింద 3 ఉన్నాయి. 1 2 3 1 2 3. ఇప్పుడు మనము 11 104. 104 ఇంటూ 11 ఇంటూ కదా, ఇక్కడ 10 ఉంది కాబట్టి 11 44, 11 11 0. ఇది ఈక్వల్ టు 11,440. జాగ్రత్తగా గురించుకోవాలి. 11 104 ఇంటూ 11 11,440 జనాభా. ఇప్పుడు ఇది 3 సంవత్సరాల తర్వాత. పెరిగితేనేమో 100 కలపాలా, తగ్గితే 100కి తీసేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 11. చాలా ముఖ్యమైన క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్ మన గ్రూప్ 4లో కూడా వచ్చింది, చూడండి ఒకసారి పేపర్లో. గ్రూప్ 4 క్వశ్చన్. ఒక పట్టణ జనాభా 8,000. పట్టణ జనాభా 8,000. అందులో పురుషుల జనాభా 6%, స్త్రీల జనాభా 8%. పెరుగగా పురుషుల జనాభా ఎంత పెరిగింది? 6% పెరిగిందండి. స్త్రీల జనాభా ఎంత పెరిగింది? 8% పెరిగింది. పెరుగగా సంవత్సరం తర్వాత ఆ పట్టణ జనాభా 8,600 అయ్యారు. అయినా ఆ పట్టణంలో ఎంతమంది పురుషులు కలరు? ఎంతమంది పురుషులు కలరు? క్వశ్చన్ చాలా బాగుంటుంది. మీరు గ్రూప్ 4లో కూడా
రీజన్ ఏంటన్నా కదా జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. అంటే ఇక్కడ మన ఫస్ట్ పురుషులు ఎంత ఉందో స్త్రీలు ఉంటుంది, కానీ పెరుగులు మాత్రం 6% పెరిగింది, స్త్రీల జనాభా 8% పెరిగింది. పెరిగిన తర్వాత ఆ పట్ల జనాభా 600. ఈ 600 ఏంటిది పెరిగిన తర్వాత జనాభా అనమాట, 8,600. కనుక మనం పురుషుల్ని ఇక్కడ ఎక్స్ అనుకుందాం. పురుషుల్ని ఎక్స్ అనుకుంటే ఎంత శాతం పెరిగింది? 6% పెరిగింది. కాబట్టి 106/1 సంవత్సరం కాబట్టి ఇంటూ 1 ఇంటూ 106/100 వేసుకుందాం. అప్పుడు ప్లస్ ఇక్కడ ఎంత కదా 8,000కి వెళ్ళి పురుషులు పోతే ఎక్స్ పోతే ఇంకెంత ఉంటారు? 8,000 మైనస్ ఎక్స్ కదా. కాబట్టి 8,000 మైనస్ ఎక్స్ ఇంటూ 1 ఇంటూ 108/100 ఈజ్ ఈక్వల్ టు 8,600 అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక 2,000 అనుకో, ఇక్కడ ఎంతమంది ఉంటారు? 6,000 ఉంటారు. ఇక్కడ 3,000 మంది ఉంటే ఇక్కడ కూడా 5,000 మంది ఉంటారు. కాబట్టి ఎట్లా అంటే మనకి ఏది ఎవరిని ఎక్స్ అనుకున్నాం? మనము పురుషుల్ని ఎక్స్ అనుకున్నాం. అడిగి పురుషులు కాబట్టి పురుషుల్ని ఎక్స్ అనుకుంటే ఎంతమంది కలరు అన్నాడు. కాబట్టి 106 ఇంటూ ఎక్స్ అవుతుంది 106 100/x ప్లస్ 108 ఇంటూ 0 ఒక 0 0 0 3 0 కాబట్టి 864 8 1 8 8 1 8 అంటే 864 8 1 8 మైనస్ 108x/100 ఇది ఈక్వల్ టు 8,600. ఓకేనా? ఇప్పుడు కాసాగా ఎంత వస్తే 100. 108x మైనస్ 106x ఎంత అవుతుంది? మైనస్ 2x ప్లస్ 84 0 0 0 బై 100ని అటు తీసుకపోతే మనం ఈజ్ ఈక్వల్ టు 86 0 0 ఇంటూ 100. ఈ 100 ఇంకొకటి స్టెప్ వేసి చూపిస్తాం మీకు. బై 100 ఈజ్ ఈక్వల్ టు 86 100. ఈ 100కి 100 కింద ఏమైంది? కాసా తీసుకుంటే మనం 100 ఈక్వల్ అయింది అనమాట. ఇప్పుడు మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 84,000 ఈజ్ ఈక్వల్ టు సో 84 కదా 8600 ఇంటూ 100 అంటే 8 సో 86 సో 86 ఇప్పుడు ఇక్కడ ఉంది 100 అంటే ఇది 8600 కదా. ఇక్కడ ఉంది 800 అయింది 86 కదా 800 మైనస్ ఎక్స్ కాబట్టి. ఓకేనా? 800 కదా 800 పట్టణ 8 కదా 90 కావాలన్నా. సో ఇక్కడ మీకు క్వశ్చన్లో 106/100x ప్లస్ 8,64,000 మైనస్ 108x/100 ఇది కూడా 8,600 కరెక్టే. అది ఇక్కడ మీరు ఏం చేద్దామంటే ఈ 100ని కాసా తీసుకుంటే డైరెక్ట్ గుణకారం చేస్తాం. అప్పుడు ఏమైతే 8,60,000 అవుతుంది. 8,60,000 అంటే మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు కదా మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 8,60,000 పెద్దదా 8,64,000 పెద్దదా? మైనస్ 8,64,000 పెద్దదా? మైనస్ 8,64,000 ప్లస్ ఉంది కాబట్టి 86,000 తీసేద్దాం. తీసేస్తే 8,60,000 తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4,000 అవుతుంది. అప్పుడు మైనస్ మైనస్ క్యాన్సల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4,000/2 దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2,000. అంటే ఇక్కడ మనకు మేల్స్ ఎంతమంది ఉన్నారు? 2,000 కరెక్ట్ ఆన్సర్. కొంచెం ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈ 3 స్టెప్ అవసరం లేదు, డైరెక్ట్ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ వేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 12. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. చక్కెర ధర 10% తగ్గడం వల్ల 2,250 రూపాయలకు 25 కేజీల చక్కెర ఎక్కువగా వచ్చింది. 25 కేజీ ఎక్కువ వచ్చింది అన్నమాట. అయినా చక్కెర ధర కేజీకి ఎంత? మొత్తం అసలు ధర ఎంత అంటున్నాడు. అసలు ధర కేజీకి ఎంత అన్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలా? ఒక వ్యక్తి 2,250 రూపాయలు తీసుకొని పోయిండు. సో ఈ 2,250 రూపాయల పైన ఎంత తీసుకుంటే వచ్చింది? మనకు 10% వచ్చింది. అంటే 10% అంటే 0,0,0 అంటే 225 రూపాయలు మిగులు. ఎందుకు మిగిలినవి మనకు? 250 రూపాయలు 10% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 10% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల మనకు ఈ 2,250 రూపాయల పైన 10% డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి 225 రూపాయలు మిగిలింది. ఈ 225 రూపాయలు మనం ఆ పెట్టి చక్కెర ఎక్స్ట్రా కొనుక్కున్నాం. ఎన్ని కేజీల చక్కెర వచ్చింది? 25 కేజీల చక్కెర వచ్చింది. అంటే సో రూపాయలు 2,225కు రూపాయలు 2,225 రూపాయలకు 25 కేజీల చక్కెర వచ్చింది. 25 కేజీల చక్కెర
వచ్చింది. అంటే 220 కేజీ చక్కెర ఎంత? కేజీ చక్కెర ఈజ్ ఈక్వల్ టు కేజీ చక్కెర ఈజ్ ఈక్వల్ టు 225/25 21 9 రూపాయల కేజీ. కేజీ చక్కెర ధర ఎంత? 29 రూపాయలు. ఇది ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాతనా డిస్కౌంట్ ఇవ్వకుండా? 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత. 10% డిస్కౌంట్ ఇస్తే 9 రూపాయలు అంటే మనకు అడిగింది అసలు ధర అడిగింది కాబట్టి జాగ్రత్త ఉండాలి. సో 10% డిస్కౌంట్ ఇస్తే ఎంత ఉంటే 100 అంటే 90% ఈజ్ ఈక్వల్ టు 9 రూపాయలు. 100%కి ఎంత? ఇది అసలు ధర కాబట్టి అసలు ధర, అసలు ఇది డిస్కౌంట్ ధర, డిస్కౌంట్ ధర. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 90% కాబట్టి ఎంత? అప్పుడు 100/90 × 9 0 క్యాన్సర్ ఇది ఈక్వల్ టు 10 రూపాయలు. 10 రూపాయలు అని చెప్పుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో క్లియర్గా క్వశ్చన్. చక్కెర ధర 10% తగ్గడం వల్ల 2250 రూపాయలు 25 కేజీల చక్కెర ఎక్కువగా వచ్చాను. అయినా చక్కెర అసలు ధర కేజీకి ఎంత? ఇదేది ఒక డిస్కౌంట్ ధర అనుకో, ఇక్కడ 9 రూపాయలు చెప్పాలి మనం. అసలు ధర కాబట్టి 90% కూడా 9 రూపాయలు అయితే 100%కి ఎంత? జాగ్రత్తగా చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 13. కృష్ణ, రవి, కృష్ణ రవిలకు ఒక పరీక్షలో వచ్చిన మార్కులు సో గోపి మార్కులతో పోల్చితే గోపి మార్కులతో పోల్చితే సో 20% ఎక్కువ. 20% ఎక్కువ అయినా కృష్ణ మార్కులు రవి మార్కులు ఎంత శాతం? కృష్ణ మార్కులు రవి మార్కులలో ఎంత శాతము? మార్కులలో ఎంత శాతము? ఇక్కడ కృష్ణ రవిల మార్కులకు ఒక పరీక్షలో వచ్చిన మార్కులు గోపి మార్కులతో పోల్చితే 20% ఎక్కువ. 20% ఎక్కువ అయినా కృష్ణ మార్కులు రవి మార్కులలో ఎంత శాతం? కృష్ణ మార్కులు రవి శాతం ఎంత? ఇప్పుడు ఏం చేయాలంటే మనం కృష్ణ రవి గోపి మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరి మార్కులు ఎవరి మీద డిపెండ్ అయ్యాయని చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ కృష్ణ మార్కులు రవి మీద ఆధారపడ్డాయా, రవి మార్కులు గోపి మీద ఆధారపడ్డాయా, కృష్ణ రవి మార్కులు గోపి మీద ఆధారపడ్డాయా అర్థం చేసుకోవాలి. మనకు ఇప్పుడు ఏమన్నాడు? గోపి మార్కులతో పోల్చితే 20% ఎక్కువ అంటే గోపికి 100% అనుకోవాలి. అంటే గోపి మార్కులతో పోలుస్తున్నాం కాబట్టి గోపి 100% అయితే ఈయనకంటే 120 అయితే, ఈయనకంటే 125 అయితే. ఎందుకంటే కృష్ణకు 20% ఎక్కువ, రవికి 20% ఎక్కువ. కానీ 125. ఇప్పుడు మనకు అడిగినది క్వశ్చన్లా కృష్ణ మార్కులు రవి మార్కులు ఎంత శాతం కాబట్టి కృష్ణ మార్కులు ఎంత? 100. రవి మార్కులు ఎంత? 125 × 100. ఓకేనా? సో కాబట్టి కృష్ణ మార్కులు రవి మార్కులు × 100%. 25 1 25 25 4 5 1 5 2 5 4 ఇది ఈక్వల్ టు 4 4 1 96%. ఎవరి శాతమే? కృష్ణ మార్కులు రవి మార్కులలో 96% అన్నమాట. ఎందుకంటే ఎక్కుంది కదా అట్లా. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 14. 14వ క్వశ్చన్.
ఒక సమూహంలో ఇటువంటి క్వశ్చన్స్ చాలా వస్తున్నాయండి. 50 తాడ ఇక్కడ ఎగ్జామ్ ఎగ్జామ్లలో సమూహంలో 42% టీ త్రాగుతారు. ఓకే. 48% కాఫీ త్రాగుతారు. 48% కాఫీ త్రాగుతారు. రెండింటిని తాగువారు రెండింటిని తాగువారు 11% మంది. 11% మంది. అయినా ఏదియు త్రాగని వారు ఎంత శాతం అంటారు? క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏ దానిలో అడుగుతున్నాం, మొత్తం 100 అనుకుంటాం కాబట్టి అలాగే తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఒక సమూహంలో 42% టీ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 42% ఉన్నారు. కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 48% ఉన్నారు. మొత్తం కలిసి ఎంతమంది అవుతారు? 40 90% అవుతారు. అంటే టీ తాగే వాళ్ళు ప్లస్ కాఫీ తాగేవాళ్ళు, టీ ప్లస్ కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 90. రెండు తాగే వాళ్ళు ఎంత ఉన్నారు? త్రాగువారు అంటే 11 ఉన్నారు. ఈ 11 మంది రెండు తాగుతారు, అంటే టీ కాఫీ రెండు తాగుతారు అనమాట. రెండు త్రాగువారు ఇది కూడా 11%. తీసేస్తే ఇక్కడ 9, 79%. ఈ 79% తాగేవారా త్రాగనివారా? తాగే వాళ్ళు తీసేస్తే తాగే వాళ్ళే వస్తారు, తాగని వారు రారు. సో త్రాగువారు రెండు త్రాగువారు అనమాట. టీ కాఫీ త్రాగువారు ఇది ఈక్వల్ టు 70%. త్రాగని వారు ఇది ఈక్వల్ టు 100 మైనస్, ఓకేనా, రెండు త్రాగు 79% కదా. ఇది తాగేవాళ్ళు ఇది ఈక్వల్ టు 79. ఇది ఈక్వల్ టు 1 9 21%. 21% రెండు త్రాగని వారు కదా. త్రాగని వారు ఎంత శాతం కాబట్టి 21% అని తీసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 15. ఒక లైబ్రరీలో లైబ్రరీలో 20% హిందీ పుస్తకాలు. ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ హిందీ పుస్తకాలు. మిగిలిన వాటిలో 50% ఇంగ్లీష్ పుస్తకాలు. ఇంగ్లీష్ పుస్తకాలు. మిగిలిన వాటిలో 30% ఫ్రెంచ్ పుస్తకాలు. అయినా పుస్తకాలు కాగా అంటే అయినా కాగా మిగిలిన పుస్తకాలు 6,300. 6,300 మిగిలిన పుస్తకాలు అంతా 6,300. అయినా మొత్తం పుస్తకాలు ఎన్ని? మొత్తం పుస్తకాలు కొన్ని షార్ట్ కట్లో చెప్పేసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు అన్నా కదా, మిగిలిన శాతం ఈక్వల్ టు మిగిలిన పుస్తకాలను ఒక్కసారి దాగా కొడితే ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. మిగిలిన శాతం ఈక్వల్ టు మిగిలిన పుస్తకాలు ఆన్సర్. ఇక్కడ మనకు లైబ్రరీలో హిందీ పుస్తకాలు ఎన్ని ఉన్నాయండి? 20%. మిగిలిన ఎంత ఉంటాయి? 80%. 80/100. నెక్స్ట్ ఓకేనా, 50% ఏమున్నాయి? ఇంగ్లీష్ పుస్తకాలు. మిగిలిన ఎంత ఉంటాయి? 50%. 50/100.
నెక్స్ట్ మిగిలిన పుస్తకం ఏంటి? ఫ్రెంచ్ ఏంటంటే 30%, మిగిలిన ఏంటండి 70%, 70/100. ఇది ఒకటే సింపుల్ షార్ట్ కట్తో మీకు ఈజీగా ఆన్సర్ అవుతుంది, షార్ట్ కట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6,300. అంటే ఈ ఎక్స్ పుస్తకాలలో ఇవన్నీ మిగిలిన శాతం మిగిలిన పుస్తకాలు కాబట్టి అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6,300 ఇంటూ 100/80 ఇంటూ 100/50 ఇంటూ 100/70. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కట్ చేద్దాం, 1 0 1 0 1 0 1 0 1 0 1 0. కాబట్టి 7తో కట్ చేస్తే 7 1 జా 7 900. నెక్స్ట్ 5 1 జా 5 2 జా, జాగ్రత్త కటింగ్ కిందగా ఉండాలి. ఇక్కడ 4 2 జా, సో 4 ఈ 0 ఇక్కడ కట్ చేస్తున్నా, 4 2 జా 4 5 జా, సో 2 2 క్యాన్సల్. 25 9 జా 225 225 పక్కన 2 0 ఇది ఈక్వల్ టు 22,500. ఏంటి మొత్తం పుస్తకాలు. ఎప్పుడు నా క్వశ్చన్లల్లో మిగిలిన శాతము పుస్తకాలు అని ఇచ్చినప్పుడు మాత్రము అది ఏమైనా కానీ ఇల్లు కానీ ప్రాపర్టీస్ కానీ ఏదైనా కానీ మిగులు ఇట్లా ముక్కడిసారి అక్కడ ప్రతిసారి మిగులు లేదా రిమైనింగ్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే రిమైనింగ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు రిమైనింగ్ బుక్స్ అని ఒక్క లైన్ ఇట్లా వేసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా షార్ట్ కట్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 16. ఒక వ్యక్తి, క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఒక వ్యక్తి తన ఆదాయంలో 75% ఖర్చు చేస్తాడు. ఎంత ఖర్చు చేసాడు? 70% ఖర్చు చేస్తాడు. ఒకవేళ అతని ఆదాయం 20% పెరిగితే ఒకవేళ అతని ఆదాయం 20% పెరిగితే తన ఖర్చును 15% పెంచుతాడు. 15% పెంచుతాడు ఖర్చు. ఓకే, అయినా అతని పొదుపు ఎంత శాతం పెరుగును? ఇది క్వశ్చన్ మార్క్. ఇక క్వశ్చన్ చూస్తే ఇట్లుంది కానీ ఇలా కొంచెం ట్విస్టింగ్ ఉంది, జాగ్రత్తగా చూడాలి. ఒకవేళ మనం ఆదాయం మైనస్ ఖర్చు ఏమైతే చెప్పండి? సేవింగ్ అంటే పొదుపు అవుతుంది. ఆదాయం మైనస్ పొదుపు ఏమైతే ఖర్చు అవుతుంది. పొదుపు ప్లస్ ఖర్చు ఏమవుతుంది? ఆదాయం అవుతుంది. అట్లా కాబట్టి ఇప్పుడు ఆదాయం మనము ఇక్కడ 100% అనుకుందాం. ఆదాయం 100% అంటే ఖర్చు ఎంత చేసిండు? మనకు 70% ఖర్చు చేసిండు. 70% ఖర్చు చేస్తే పొదుపు ఎంత ఉంటుంది? మనకు 20% పొదుపు ఉంటుంది. జాగ్రత్త తీసుకుందాం. ఇక్కడ ఆదాయం ఎంత? 100%, ఖర్చు ఎంత? 70%, పొదుపు ఎంత? 20%. ఓకే, ఒకవేళ ఆదాయము 20% పెరిగితే ఇది ఆదాయం, ఖర్చు, పొదుపు అంటే 120% అవుతుంది. ఏంటిది? ఆదాయం 20% పెడితే తన ఖర్చును 15% పెంచుతాడు. చాలా మంది 15% 75 + 15 90 అంటారు. అది తప్పు. ఖర్చు 70 ఇక్కడ 100 మీద 20% పెంచి డైరెక్ట్ 120 అవుతుంది. కానీ 75 మీద 15% పెంచాలి. పక్కన తీసుకొని 75 × 15/100 15 75 చిన్న 7 15 105 7 112 అంటే 11.25 పెరుగుతుంది. అంటే 75 + 11.25 ఈజ్ ఈక్వల్ టు 86.25. ఖర్చు ఎంత? ఇప్పుడు 86.25 తీసుకోవాలి. వీళ్ళకి ఇది తీసేస్తే ఏమొస్తుంది? మనకు పొదుపు వస్తుంది. అంటే 20 తీసుకుంటే 75 పాయింట్, ఇక్కడ ఎంత? 9 9 60 3 9 60 ఎంత? 3. ఇక్కడ ఎంత? 11 11 3 అంటే 33.75% ఏంటిది? పొదుపు. ఇంతకుముందు పొదుపు ఎంత ఉండే? 20% ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 33.75% ఉంది కదా. ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు పొదుపు పెరుగుదల, పొదుపు ఎంత జరిగింది?
పొదుపు పెరుగుదల శాతం ఇది పెరుగుదల శాతం అంటే 33 రూపాయల 75 పైసలకి వెళ్ళింది కదా, 25 రూపాయలు తీసేయాలి. అప్పుడు 75 ఇచ్చిన వస్తుంది. పవన్ అయితే 8.75 అంటే 8.75/25 ఇంటూ 100. పొదుపు దేని మీద వెళ్తే అసలు మీద వెళ్తాయి కాబట్టి ఇది ఈక్వల్ టు 25 ఒకట్ల 25 25 4 4 5 22 4 5 22 30 3 4 32 32 3 35 ఇది ఈక్వల్ టు 35% పెరుగును. ఏంటి 35% పెరిగింది? 30% ఏం పెరిగిందండి? పొదుపు శాతం పెరిగింది అనమాట. కొంచెం రఫ్ వర్క్ ఫాస్ట్గా పక్కగా చేసుకుంటుంటే మీకు ఈజీగా అర్థమైంది. అంటే ఆదాయం మైనస్ ఖర్చు ఈజ్ ఈక్వల్ టు పొదుపు, ఆదాయం మైనస్ పొదుపు ఈజ్ ఈక్వల్ టు ఖర్చు, ఖర్చు ఇది ప్లస్ పొదుపు ఈజ్ ఈక్వల్ టు ఆదాయం. చిన్న టెక్నిక్ దీంతో మనం ఆన్సర్ ఈజీగా కవర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 70% మీద 15% సెపరేట్గా అనుకుంటేనే మనకి ఆన్సర్ వస్తుంది. ఇట్లా ఇప్పుడు క్వశ్చన్స్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు శాతాలు అనే టాపిక్లో మీకు అన్ని రకాల మోడల్ కవర్ చేయడం కోసము మేము ఇన్ని రకాల క్వశ్చన్స్ తీసుకున్నాం. జాగ్రత్తగా మీరు ఇంకా ఈ క్వశ్చన్స్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ క్వశ్చన్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే క్వశ్చన్స్ బాగా చేస్తే మంచిది, దానికంటే ముందు చేసిన క్వశ్చన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. దాంతో మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, దాంతో ఎంతైనా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ క్లాసెస్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. మీకు ఇంకా కొత్త క్లాసెస్లో అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ చేస్తాం. థ్యాంక్ యూ.